హాయ్ అండి. హాయ్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, సో మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ టైం జరుగుతుందని కాదు, ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు టార్గెట్ చేసేసి ఎప్పుడో ఒకళ్ళు చేసిన పుల్వా అటాక్ చేసినారు, ఇంకా ఊరి అటాక్. దాంట్లో వాళ్ళకి టార్గెటే ఉంటుంది, వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలని. కానీ మన గురించి మనం ఎప్పుడు వాళ్ళకి చేయలే కదా. అయితే వాళ్ళు కావాలనే చేస్తున్నారు కదా. వాళ్ళకి చెప్పాలంటే ఏమైనా చేసి చూపించితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనకి అలా హల్కగా తీసుకుంటున్నారు. మనం ఏమైనా చేసి ఇంకా మన ఇండియాకి పవర్ ఆల్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నది, వాళ్ళ సపోర్ట్ ఉన్నది. వాళ్ళు కూడా అంటున్నారు మీరు ఏమైనా చేయండి, మేము మీతో ఉంటామని. అదే మన పెద్ద మనిషి వాళ్ళు ఏమంటున్నారంటే మన పిఎం మోడీని అండ్ భారతదేశాన్ని నాశనం చేస్తా అంటున్నారు. వాళ్ళు చెప్పే వాళ్ళు ఎంతో చెప్తారు, కానీ వాళ్ళు చెప్పినట్టుగా అవ్వదు కదా. చేస్తే ఉంటే ఏమైనా చేయాలి. ఎందుకు అంటే पीठ पीछे छुरा भोगते वैसे उन लोग वैसे काम करते हैं. अपना काम वैसा नहीं, अपना सामने से करके बताए कि हम वी कैन रिवेंज विद देम అలా. సో నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? వాళ్ళు బాంబులు వేసే అవకాశాలు ఉన్నాయా లేకపోతే? వాళ్ళు అంటే చూడండి, మీకు ఏమైనా కొడితే మీరు నాకు కూడా రివెంజ్ అవుతారు కదా. వాళ్ళు ఏం చేయకుండా ఉండరు, వాళ్ళు కూడా రివెంజ్ వేస్తారు. అలా అని కాదు. కానీ మనకి మాక్ డ్రిల్ అని చెప్పినారు, మనకి ఇండియా కూడా ఆల్ స్టేట్స్లో, ఇంకా స్పెషల్లీ బౌండరీ స్టేట్స్లో అయితే వాళ్ళకు ఉన్నది ప్రౌడ్ ఉన్నది. ఎందుకంటే మనకేం లేదు, ఆపరేషన్ సింధూర్ చేసినందుకు వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు కి ఎంత మంచిగా మన మోదీగా చేస్తున్నారని వాళ్ళు సెల్యూట్ చేస్తున్నారు తెలుసా. వాళ్ళకి దుఃఖం ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి పుట్టి అడిగేసి మీకు పంపించేసినారు, మీకు మోదీకి అని చెప్పినారు. అంటే ఎంత పెద్ద టార్గెట్ వాళ్ళు చేసి చెప్తున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత కూడా పాకిస్తానీలు భయపడకుండా నైట్ డ్రోన్స్ పంపించి అటాక్ అయితే దిగారు. మరి ఎందుకు భయపడట్లేదు? అది చూస్తే చిన్న దేశం, అది ఎందుకు భయపడట్లే? వాళ్ళకెల్లా లేదు కదా అనే. ఎందుకంటే ఆల్మోస్ట్ చూస్తే పాకిస్తానీ మిలిటరీ వాళ్ళు కూడా కొంచెం మంది మొత్తం వెళ్ళిపోయినారు కూడా. మేము ఇస్తీఫా ఇస్తున్నాం, మేమేం యుద్ధంకి రామని కూడా చెప్తున్నారు. అక్కడ పిఎం కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. అవును, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినారు. సరే, ఇంకా ఎవరైనా అనే పుల్వామా అటాక్ చేయడానికి ఎవరు ఉన్నారు కదా అని అంత ఫ్యామిలీ కూడా వేరే సైడ్కి యూఎస్ఏకి రష్యాకి పంపించారు. ఎందుకు పంపించేసినాడు? రక్ష చేయాలంటే తన అందరు ఫ్యామిలీ మెంబర్కి ఉండాలి కదా, అని ఉండలే కదా. అదే ఫైనల్లీ మీరు ఏమంటారు? నేనేమంటానంటే నాకు అంత అనిపిస్తుంది, చూడండి అందరు చెప్తుంటారు కదా ఏం చేస్తారు, చేసి చూపించండి. చేసి చూపించడం కాదు, చేశాకనే మీరు చూడండి అని మోదీది శబ్దం. అదే థ్యాంక్ యూ.